వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్కు భారతరత్న మహానాడులో ఏకగ్రీవ తీర్మానం. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్పై వైఎస్ఆర్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా. లోకేష్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమా. మహానాడు 2026ను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చెప్పారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి దేశానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే మహిళలకు 33% సీట్ల ప్రకటనను నారా లోకేష్ చేశారని చంద్రబాబు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది టీడీపీ సిద్ధాంతమని, ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చెప్పారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి దేశానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే మహిళలకు 33% సీట్ల ప్రకటనను నారా లోకేష్ చేశారని చంద్రబాబు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది టీడీపీ సిద్ధాంతమని, ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని చెప్పారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్కు తప్ప చరిత్రలో మరెవరికీ సాధ్యం కాలేదని అన్నారు. సినీ చరిత్రలో ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయం లేదని, ఆయన చేసిన పాత్రలు మళ్లీ చేయాలంటే ఆయనే మళ్లీ పుట్టాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకోవాలని, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, మహిళల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. దేశంలో మొదటిసారిగా పింఛను పథకం, పక్కా ఇళ్లు, ₹2కే కిలో బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి యువతకు అవకాశాలు అందించిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామాగా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. పూలమాలలు వేసి కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో నిన్న నేడు పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మహానాడు 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు బోండా ఉమా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పైపుల్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులను శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సన్మానించారు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి యుగ పురుషుడు ఎన్టీఆర్. దేశంలో మొట్టమొదటిసారి పెన్షన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. దేశంలో మొట్టమొదటిసారి పక్కా ఇల్లు నిర్మించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. అలాగే కిలోకి ₹2 బియ్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు. బీసీలకి చట్టసభల్లో యువతకి, చదువుకున్నటువంటి యువతకి అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్. బీసీలకి రాజకీయ ప్రాధాన్యాన్ని ప్రోత్సహించింది ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంది ఎన్టీఆర్. ఆయన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ నేటికి కూడా 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మళ్ళా ఆయన ఆశయాలకి పునరంకితం అవుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు మహానాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి,
ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా అనేక తీర్మానాలు చేస్తూ ఉన్నాం. సంక్షేమానికి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఇవాళ 4,000 రూపాయలు పింఛనిస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నా, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు యుగపురుషుడు ఎన్టీఆర్ ఆశయాలకి పునరంకితమవుతూ పేద వర్గాలకు నిత్యం కూడా సేవ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలకు వ్యాపింపజేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ కొనియాడారు. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఉపాధ్యక్షుడు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలుగు శ్రేణుల జోష్కు మహానాడు వేదిక అయ్యింది. సింగ్నగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో స్థానిక 64, 59వ డివిజన్ల ఆధ్వర్యంలో మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులు కె రవికుమార్, బంగారు నాయుడు, సతీష్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం సిద్ధార్థ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలకు వ్యాపింపజేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్కు దక్కుతుందని అన్నారు. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఉపాధ్యక్షుడు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ అబ్జర్వర్ శ్రీను, డివిజన్ అధ్యక్షులు కె రవికుమార్, రాజానా, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వింజమూరి సతీష్, మరకా శ్రీను, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఎస్కే బాబు, నందేటి ప్రేమ్, బొడ్డు కిషోర్, అబ్రహాం, కోమరి రాజేష్, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు దివి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెండో రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు రెండో రోజు చేరుకోవడం దిగ్విజయంగా. మొదటి రోజు అంతా కూడా దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్స్లో చాలా బాగా ప్రారంభించుకోవడం జరిగింది. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఒకే దాటి మీదకి వచ్చి చక్కగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సందేశాన్ని, అదేవిధంగా నూతనంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పేటువంటి సూచనలు, అదేవిధంగా తీర్మానాలన్నింటినీ కూడా వింటూ ఎంతో బాగా జరుగుతుంది. ఈరోజు రెండో రోజు ఇక్కడ స్థానికంగా 59, అదేవిధంగా 64 డివిజన్కి సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ వింజమూరి సతీష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరి నడుమ రెండో రోజు ఈ యొక్క క్లస్టర్లో జరగడం సంతోషకరం. దాదాపు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ప్రతి పొదుపు కార్యక్రమాన్ని మనం చేపట్టాలా, ఎక్కడా కూడా అనవసరమైన కార్లు, అదేవిధంగా గ్యాస్, ఫ్యూయల్ అవన్నీ కూడా చూసుకుని మనం ఖర్చు చేయాలనే ఉద్దేశంతో మహానాడును హైబ్రిడ్ మోడల్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, నూతనంగా టెక్నాలజీ, అదేవిధంగా ఇన్నోవేషన్ రెండింటిని కలిపి అనుసంధానం చేసే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ఒక కార్యక్రమాలకి ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అటు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గం కానీ, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఏదైతే 11 క్లస్టర్స్లో ఉంటున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసి దాదాపు 2000 పైగా సభ్యత్వాలు ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఎప్పుడు ఏ పార్టీకి గెలుపునిచ్చినా సరే మహానాడు అంటే ఒక పండుగ వాతావరణం. అప్పుడు పూర్వం మహానాడు అనగానే మనకి గుర్తొచ్చేవి తీర్మానాలు, పార్టీ సాంప్రదాయాలు, అన్న నందమూరి తారక రామారావుని గుర్తు తెచ్చుకోవటం కాకుండా వంటకాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. అదే పద్ధతిలో ఈసారి కూడా ఇప్పుడు నిర్వహించే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వచ్చే కార్యకర్తలందరికీ కూడా రుచికరమైనటువంటి వంటలు, అదేవిధంగా మధ్యాహ్నం స్నాక్స్, టీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఏ అసౌకర్యం కలగనియకుండా చూసుకుంటా ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది. తప్పనిసరిగా మహానాడు అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఈరోజు క్లస్టర్ 3 ఆధ్వర్యంలో ఇక్కడ వింజమూరి సతీష్ గారు, మరకా శ్రీను గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 59, 64 డివిజన్లకు సంబంధించిన మహానాడు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా యువ నాయకుడు బోండా సిద్ధార్థ గారు విచ్చేసి
ఈ కేక్ ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేయటం జరిగింది. అలాగే 44 సంవత్సరాల నుంచి పార్టీకి ఏదైతే మూలస్తంభాలుగా ఉన్న కార్యకర్తలందరినీ సన్మానించడం జరిగింది. 2 డివిజన్లో ఉన్న కార్యకర్తల్ని, పునాది నుంచి ఉన్న కార్యకర్తల్ని సిద్ధార్థ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మహానాడు మహాప్రాంగణంలో జరిగే విధంగా ఈరోజు ఇక్కడ 59, 64 డివిజన్లు సంబంధించిన గజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు అదేవిధంగా ఇక్కడ ప్రతి కార్యకర్త ఇప్పటికి దాదాపుగా 1000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాల్ని ఈ క్లస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏదైతే మా ఆరాధ్య దైవం బొండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఆయన ఇక్కడ మాకు అప్పచెప్పిన బాధ్యతని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుపుకోవడం ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త గుండెల్లో ఏదైతే మహానాడు అంటే పెద్ద పండుగ అనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ మహానాడు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల పిలుపు మేరకు ఈరోజు మనం 27/8 జరిగిన మహానాడు సందర్భముగా ఈరోజు 1800 క్లస్టర్ డిజిటల్ వేదికగా మనం మహానాడు జరుపుకున్నాము. మన నందమూరి తారక రామ గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క నాయకులలో మధ్యలో కేక్ కటింగ్ నిర్వహించారు. అలాగే మన బక్రీద్ పండుగ సందర్భముగా మన రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ధన్యవాదములు. తెలుగు ప్రజలకు అండగా ఉద్భవించినదే టీడీపీ అని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు టీడీపీని స్థాపించడం జరిగిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమా పాటుపడుతున్నారని చెప్పారు. ప్రకాష్ నగర్, సింగ్ నగర్, రవీంద్ర కన్వెన్షన్ 62, 63వ డివిజన్లకు చెందిన టీడీపీ మహానాడు క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పాల్గొని మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు టీడీపీని స్థాపించడం జరిగిందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి బత్తుల కొండ కామేశ్వరి, డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం దుర్గా, జలకం రాజారావు, ఇన్ఛార్జీలు పైడి శ్రీను తులసి, మోతుకూరి ఖాసిం, మాజీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, దుర్గా శ్రీరాము, కోలా శ్రీను, మరియా, ఉప్పతల దుర్గారావు, తాడిశెట్టి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏదైతే మహానాడు నిర్వహించుకుంటామో ఈసారి ఒక వినూత రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పొదుపు పాటిస్తూ ప్రతి డివిజన్లో కూడా, అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 2000 పైన క్లస్టర్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కూడా కలుసుకునే ఏర్పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు ఇచ్చేటువంటి సందేశాలని, మహానాడులో తీర్మానం చేసేటువంటి తీర్మానాలని, ముఖ్య నాయకుల యొక్క సందేశాలను అన్నింటినీ కూడా వీక్షించేలాగా స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు నిన్న మహానాడును నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక అభినందనలతో వాళ్ళ సహాయ సహకారంతో మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇప్పుడు స్థానికంగా నేను వచ్చినటువంటి 62, 63 డివిజన్లో ఒక క్లస్టర్ భక్తుల కొండా గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా మహానాడు ఏర్పాట్లు వీక్షిద్దామని చెప్పి వచ్చాం. తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా చేసుకునేటువంటి ఒక మహానాడు కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ముందుకెళ్తూ ఉంది. అప్పట్లో ఎలాగైతే మహానాడు చేపట్టే సమయంలో ఎలాగైతే వంట కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తామో అదేవిధంగా ఇప్పుడు వచ్చే కార్యకర్తలందరికీ కూడా ఫుడ్ కానీ
స్నాక్స్ కానీ టీ కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఏ మాత్రం కూడా లోటు అనేది కనిపించకుండా చాలా బాగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరం. పొదుపు సూత్రం పాటిస్తూ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ చేసేటువంటి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, మరీ ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకులు పుట్టినరోజు సందర్భంగా మరి వాడవాళ్ళ పండగ వాతావరణం జరుగుతుంది. ఏదైతే పొదుపు భాగంలో మహానాడు ఏ డివిజన్కి ఆ డివిజన్, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు 11 చోట్ల పెడతాం జరిగింది. కస్టర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ 63, 62 డివిజన్ల తరపున కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుంది. మరి వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తూ అంతా బాగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. మరి ఏదైతే పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 వరకు నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బాగా కార్యక్రమం సేవగానే ప్రతిదీ చేయడం జరుగుతుంది. మరి ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు నిరంతరం ప్రజల కోసం ఏ అవసరాలు, ఏ సమస్యలున్నా నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ స్థాపించారో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి జోహార్లు, నివాళులు అర్పిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలో వైసీపీ చేపట్టబోయే వెన్నుపోటు కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చెల్లి, తల్లిని జగన్ వెన్నుపోటు పొడిచారని, జగన్ కుటుంబ సభ్యులతో కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలైనా ఎన్టీఆర్ యుగ పురుషుడేనని, కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి సామాన్య ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించి జాతీయ స్థాయిలో ఫ్రంట్ను అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ అధికారంలోకి పార్టీని తీసుకొచ్చారని, యువనేత లోకేష్ సైతం పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తూ పాతతరం, నవతరం, యువతరం అందరినీ సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారని కొనియాడారు. తెలుగు ప్రజల అందరూ కూడా పండగ జరుపుకునే రోజు మా అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. ఈ జన్మదిన సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా మహానాడు కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇవాళ సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా రికార్డులన్నీ సొంతం. అది అన్న నందమూరి తారక రామారావు గారికి 9 నెలల్లో ఒక పార్టీ పెట్టి పార్టీని కూడా సంపూర్ణ మెజారిటీతో అధికారంలో తీసుకురాగలిగిన ఘనత అయింది. ఆ రోజున్న సోషల్ మీడియా లేదు, ఆ రోజు టీవీలు సరిగ్గా లేవు. అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరే ఉండి ప్రజలతో మమేకమవుతా అక్కడే ఆయన దినచర్యలన్నీ కూడా అక్కడే కానిచ్చుకుని ప్రజలలోకి తెలుగుదేశాన్ని బలంగా తీసుకెళ్లారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన స్థాపించిన ఈ పార్టీ ఈ 44 సంవత్సరాలలో ఆ బడుగు బలహీన వర్గాల సేవలోనే ఆ బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ 1 కోటి సభ్యత్వాలు అందుకుందంటే అది ఏ ముహూర్తంలో వద్దాయన ఈ పార్టీ పెట్టారో ఆ పార్టీ ఒక దేశంలోనే 1 కోటి సభ్యత్వాలున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలబడింది. కాబట్టి ముందుగా వారిని స్మరించుకుంటా ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు వారి చేతుల మీదుగా ఎన్నో
ప్రారంభించారు. మనం చూస్తే ఆ రోజు ఎన్నో వ్యవస్థలు, పటేల్ పట్వారీ వ్యవస్థ కాంచి ఎన్నో వ్యవస్థల్ని ప్రక్షాళన చేసిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారిది. సినీ రంగంలో అయితే ఆయన ఉన్న అన్ని రోజులు ఏ రికార్డు అయినా కూడా ఆయన చుట్టూనే తిరిగేది. అన్ని రికార్డులు స్థాపించిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రికార్డులు స్థాపించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఒక ఫ్రంట్, జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ని చిత్తుగా ఓడించి ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు గారే. అటువంటి మహాశయుని ఆశయాలని పాటిస్తూ ఆ మహాశయుని యొక్క ఆదర్శంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం. అదేవిధంగా ఆయన తర్వాత కూడా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పాటలో తెలుగుదేశాన్ని ప్రయాణింపజేపించి ఇవాళ తెలుగుదేశమే ఒక జాతీయ విధానాలకి దిక్సూచిగా తీసుకొచ్చారు. రేపు రాబోయే కాలంలో మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నవతరం పెద్దతరం రెండూ కలిసి సమ్మేళనంగా మరొక 50 సంవత్సరాల ప్రస్థానం బ్రహ్మాండమైన నాయకత్వంలో ఈ తెలుగుదేశం చూడబోతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలుగు ప్రజలే కాదు దేశ యావత్తు ఎన్టీఆర్ అభిమానులందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తాం జరుగుతుంది. వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చారు, ఎలా ఈ సందర్భంగా చెప్పడం రైట్ కాదు, కానీ అడిగారు కాబట్టి చెబుతున్నాం. ఇవాళ వెన్నుపోటు అంటేనే పేటెంట్ మన జగన్మోహన్ రెడ్డికి బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు, బాబాయి కూతురికి వెన్నుపోటు, ఆఖరికి తల్లి కూడా వెన్నుపోటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరన్నా అడ్డం తిరిగినా కూడా వాళ్ళని గొడ్డలి పార్టీ హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మొన్నే చూసాం ఆయన పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా నరకడం గొడ్డలతో చూసాం. కాబట్టి వెన్నుపోటుకి కేర్ ఆఫ్ గొడ్డల పార్టీ. ఈ గొడ్డల పార్టీ రోజు ఒక జిమ్కి చేస్తుంది. మేము అంతకుముందు ఇంటింటికి మేము వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకుంటే మేము కూడా వెళ్తున్నాం ఉన్నారు. ఒక్కడు కూడా 2 రోజులు కూడా ఒక్కడు కూడా వెళ్ళా. అదేవిధంగా నిన్న మా మహానాడిని డైవర్ట్ చేద్దామని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం చేస్తే ఒక 20 మంది నాయకులు కూడా లేరు అక్కడ. అదేవిధంగా వీళ్ళకి కార్యకర్తలు కాదు కదా, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ రోజు ఎవరు కనపడరు ప్రజల ముందు. నిజంగా వెళ్ళమనండి, మంచిదేగా, ఏమన్నా వెళ్ళి చూపించమనండి. ప్రజలు చెప్పు దెబ్బలతో రివర్స్ సమాధానం అయితే చెబుతారు. సంక్షేమ పథకాలకు అర్థం చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని వివరించారు. తెలుగువాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ ఢిల్లీ వరకు వినిపించారని కొనియాడారు. గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గద్దె అనురాధ హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో మహానాడును ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ మహానాడు సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు శాతాన్ని చూస్తే గిన్నిస్ రికార్డు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో, రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రతి ప్రదేశానికి ఎన్టీఆర్ ఆనాడు స్వయంగా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని వివరించారు. తెలుగువాడి గుండె చప్పుడును ఎన్టీఆర్ ఢిల్లీ వరకు వినిపించారని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీ ప్రకారం మహానాడు చాలా ఘనంగా ప్రత్యేక పద్ధతుల్లో జరుపుకుంటున్నాం. అది కూడా నిన్న ఇవాళ ఒక శ్రేణుల అటెండెన్స్ చూసుకుంటే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఇవాళ మేము మహానాడును జరుపుకోవడం జరిగింది. ఇవాళ సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్నగారు ఏ రికార్డులన్నా ఆయన చుట్టే తిరిగినాయి. మొన్నప్పటి నుంచి నిన్న పుట్టిన పార్టీల వరకు చూసాం. కానీ 9 నెలల్లో ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ లేని పరిస్థితుల్లో
ప్రతి ప్రదేశానికి ఆయనే తిరిగి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన చరిత్ర ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు. ఎన్ని తరాలైనా కూడా ఆ రికార్డు బ్రేక్ చేసే స్టామినా ఎవరికి లేదంటే అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాకుండా సంక్షేమం, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో రిఫార్మ్స్ చేశారు. ఈ అన్నిటికీ ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు మద్రాసు స్టేట్ నుంచి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భించింది. ఒక తెలుగువాడి యొక్క గుండె చప్పుడు ఢిల్లీ దాకా వినిపించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి. అటువంటి పవిత్ర దినాన దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ పండగ సందర్భంగా అందరికీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తమే కాకుండా అందరం కూడా చక్కటి జన్మదిన వేడుకలన్నీ ఘనంగా జరుపుకుని మహానాడు మరుపురాని విధంగా జరుపుకుంటాం. తెలుగు చరిత్ర ఉన్నంతకాలం ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కాబట్టి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఘనంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ రాజకీయాలకే ఒక మార్గం చూపించిన వ్యక్తి, సంక్షేమం అంటే అర్థం చెప్పిన వ్యక్తి. ఆ రోజున ₹2 కిలో బియ్యం అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశం అంతటా కూడా ఆ పథకం పెట్టారంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ కిలో బియ్యం పథకం లేదు అసలు. ఆయన పెట్టిన తర్వాత అది మంచి పథకం అని చెప్పి ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా బియ్యం సప్లై చేస్తూ ఉందంటే అది నందమూరి తారక రాముడి యొక్క మార్పు. అంతేకాదు ₹35తో స్టార్ట్ అయిన పెన్షన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో ₹4,000 వచ్చింది. కానీ భారతదేశం అంతా కూడా ఎన్ని రూపాయలు ఇస్తున్నారు లెక్క కంటే కూడా ప్రతి రాష్ట్రం కూడా ఆ కార్యక్రమం కావాలని చెప్పి ఇంప్లిమెంట్ చేశారంటే అది నందమూరి తారక రామారావు మార్పు. ఈరోజు మన తెలుగుదేశం వ్యవస్థాపకులు, అదేవిధంగా తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగు వారి గుండెలో దైవంగా కొలుచుకునే నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన జీవితమే ఏది తలుచుకున్న అటు చలనచిత్ర రంగం, అదేవిధంగా తరువాత రాజకీయ రంగం అన్నీ కూడా అది ఒక ప్రభంజనం. ఏది చేసినా కూడా ఆయన మనస వాచ కర్మణ మరి ఆశించి మంచి ఆశయాలతో మంచి సిద్ధాంతాలతో ఏ రంగంలో అయినా పరిణితి సాధించిన ఒక మరి అటు చలనచిత్ర నాయకుడిగా ఒక మన సమాజానికి శ్రేయస్సుని ఆకాంక్షించే ఒక రాజకీయవాదిగా ఆ రోజున ఆయన ఏం చేసినా కూడా ప్రభంజనమే. మరి కులమత రహితంగా అందరూ కూడా సామాజికంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎస్సీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఆ రోజున మరి మొట్టమొదటగా స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారు. మరి అంతేకాకుండా వాళ్ళ కోసం యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. నిజంగా మరి ధనానికో దేనికో వారసత్వం కాదు, ఆయన ఆశయాలకి వారసత్వంగా మరి ఆ తరువాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసి మరి ఈ రోజున 1 కోటి మంది మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే మరి నిజమైన వారసుడిగా నారా లోకేష్ గారు నిన్న 33% రిజర్వేషన్ పార్లమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా కార్యదర్శిగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటోంది. మరి 33% రిజర్వేషన్ సీట్స్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నట్టు మహిళా లోకం ఈ రోజున మరి దాన్ని చాలా ఆహ్వానిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు 2వ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగిస్తూ దివంగత ఎన్టీఆర్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమని ఆయన అన్నారు. పార్టీ గురించి 1982 మార్చి 28న ఆదర్శ్ నగర్లో ఎన్టీఆర్ ప్రకటన చేశారని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ వద్దకు పెద్ద వాళ్ళు ఎవరూ రాలేదని, కేవలం సామాన్యులు మాత్రమే అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఎండలు, తుఫానులను
లెక్క చేయకుండా 7 నెలల పాటు యాత్ర చేశారని, 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాష్ట్ర స్థితిని గతిని మార్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని బుచ్చయ్య చౌదరి కొనియాడారు. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. పెద్ద పులి సాధువు అయితే చిన్న పులి ఉగ్ర నరసింహం అని వ్యాఖ్యానించారు. ఉగ్ర నరసింహుడి దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. గోవధ నిషేధ చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమంగా గోవులను తరలించి వధిస్తున్నారని గోవింద గోరక్షణ సమితి సభ్యులు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా కొనుగోలుతో పాటు వీఆర్ఓ ధ్రువపత్రాలు ఏవీ లేకుండానే అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ గోవధ విషయమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా గోవులను వధిస్తున్నారంటూ గోవింద గోరక్షణ సమితి ఆధ్వర్యంలో కబేళ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గోవింద గోరక్షణ సమితి సభ్యులు బాలాజీ మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదన్నారు. 1977 గోవధ నిషేధ చట్టం, 2001 స్లాటర్ రూల్స్ను ఉల్లంఘిస్తూ కనీస అనుమతులు లేని స్లాటర్ హౌస్లను నడుపుతున్నారన్నారు. గోవులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని వధించడానికి వీలు లేదని తెలిసినా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారుల తీరుపై ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా బయటకు నెట్టి బాధ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలతో పాటు చట్టపరంగా పోరాడతామన్నారు. ఈ అక్రమాలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జై గోమాత. పొట్టి శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శిని. ఈరోజు విజయవాడలో అనుమతులు లేని అక్రమ కబేళ, దీనికి 5 రకాల అనుమతులు ఉండాలి. కార్పొరేషన్కి సంబంధించిన 5 రకాల అనుమతుల్లో కేవలం 2 అనుమతులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏదైతే లోపల 779 గోవుల్ని ఎద్దుల్ని తీసుకొని లోపల పెట్టారో వీటి ఏ ఒక్క ఎద్దుకి కూడా ఎటువంటి అనుమతి లేదు, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ లేదు, పర్చేజింగ్ సర్టిఫికెట్ లేదు, అలాగే అక్కడ వీఆర్ యొక్క సర్టిఫికెట్ లేదు. వీటిని తీసుకొచ్చింది కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు. లోపలికి ఇన్వర్డ్లో కనీసం 100 వెహికల్స్లో ఈ గోవులు తీసుకురావాలి, కానీ కేవలం 20-30 గోవులు మాత్రమే ఇన్వర్డ్ రాసి ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ అన్యాయమే జరిగింది, దౌర్జన్యమే జరిగింది. వారు గత వారం 10 రోజులుగా మేము ఏదైతే గవర్నమెంట్ 13/5/2026 ఒక సర్క్యులర్ ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పున్నారో ఆ ఒక్క రూల్ని కూడా వాళ్ళు పాటించలేదు. 1977 గోవధ నిషేధ చట్టం అయితే ఏమి, అలాగే 2001 స్లాటర్ రూల్స్ అయితే ఏమి, ఏ ఒక్క రూల్ని కూడా వీళ్ళు పాటించలా. వీరు అక్రమంగా ఈరోజు గోశాల నడుపుతున్న స్లాటర్ హౌస్ నడుపుతున్నారు. ఈ స్లాటర్ హౌస్కి అనుమతులు కూడా లేవు. వీరు మేము ప్రశ్నిస్తే డాక్టర్ గారు లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాడు, పోలీసు వారి చేత మమ్మల్ని బయటికి తోయిస్తున్నారు. ఏ ఒక్క గోవుకి కూడా వీరికి స్లాటర్ హౌస్లకు పంపించే అధికారం లేదు. ఏ ఒక్క గోవుకి కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు. ఏ ఒక్క గోవుని కూడా వధించడానికి వీలు లేదు. ఆ విధంగా రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అలాగే వీళ్ళందరికీ కూడాను హైకోర్టు యువతల కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద హైకోర్టుకి వీళ్ళని లాగడం జరుగుతుంది. అలాగే ఉద్యమం తారాస్థాయికి తీసుకెళ్తాం. గోవధని ఎందుకు వీళ్ళు ఎంత అలక్ష్యం చేస్తున్నారు, గోవధని అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎందుకు అశ్రద్ధ చూపిస్తుంది, పోలీసు వారు కూడా అనేక సందర్భాల్లో మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అందరు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మా యొక్క బాధని మా గోడని వెళ్ళిపోసుకుంటే ఈరోజు మాకు రక్తపు కన్నీరులతో బయటికి తోసేస్తున్నారు. రేపు వాళ్ళు పండగ చేసుకోవడం కోసం మా రక్తాన్ని వారు మా చవి చూస్తున్నారు. మేము ఏ విధంగా ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. మీరు అక్రమంగా ఎందుకు మా గోవులను వధిస్తున్నారు? అక్రమంగా మా గోవులను ఎటువంటి అనుమతులు లేకుండా మీరు అన్యాయంగా దౌర్జన్యంగా వధించే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యులైన ప్రతి ఒక్కరూ కూడా పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది. దేవుడి దృష్టిలో కాదు, చట్టం దృష్టిలో కానీ ఏదైతే లీగల్గా కోర్టు ద్వారా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి పర్యవసానం అనుభవిస్తారని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. వివక్షకి గురి అవుతున్న ఒకే ఒక ఎవరైతే ఉన్నారంటే అది హిందువులని చెప్పి ఇప్పటికీ తేటతెల్లం అవుతా ఉంది. ఒక మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళ పండగల్ని కూడా వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి, వాళ్ళ అభివృద్ధికి డిపార్ట్మెంట్ వారు సైతం ముందుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అదేవిధంగా సనాతన ధర్మం నుండి ఎప్పటి నుండో గోవుని తల్లిగా భావిస్తున్న మనల్ని కించపరుస్తూ ఇప్పుడు కూడా కనీసం ఒక్క మాట కూడా వినకండి, ఎక్కడ ఎటువంటి పర్మిషన్ లేని ఈ స్లాటర్ హౌస్లో
పొద్దున మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ పర్మిషన్ లేదు, మీరు ఎలా కోయడం జరుగుతుందండి ఇక్కడంటే, రికార్డుల ప్రకారం మేము కోసుకుంటాం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ గారు కూడా నిర్మోహమాటంగా హైందవ ధర్మం లేదు, తొక్క లేదు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏ నిరసన చేయడానికి వీల్లేదు అన్నట్టుగా తోసి అవతలకు పాడేస్తున్నారు. ఎటువంటి నిరసన చేయడానికి మేము పనికిరామా? దయచేసి ఇప్పుడైనా ప్రజలు గుర్తించుకోండి, హైందవ మతానికి ఆపద తలబట్టబడుతున్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తారని కోరుకుంటా ఉన్నాం. జై హింద్. బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ కబేళాలో వందలాది గోవులను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తున్నారని గో ప్రేమికులు ఆరోపించారు. హిందువుల పవిత్రంగా భావించే గోవులు, నందులను వధించకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, రవాణా శాఖలకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భవానీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గో ప్రేమికులు నాళం నాగేశ్వరరావు, న్యాయవాది బాలాజీ, వైసీపీ వాణిజ్య విభాగం నేత వీర రాఘవ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా కబేళాలో 500కు పైగా గోవులను వధిస్తున్నారని ఆరోపించారు. గోవు ఉన్నంత వరకే భూమి ఉంటుందని, సృష్టి కొనసాగుతుందని నమ్మే హిందూ సనాతన ధర్మం అమలయ్యే ప్రదేశంలో యథేచ్ఛగా గోవధ జరగడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని నిబంధనలు అతిక్రమించి 3 నెలలు పైబడిన లేగదూడలను కూడా వధించడం దారుణమని వారు మండిపడ్డారు. గోవులు రవాణా చేయాలన్నా, కబేళాలలో వధించాలన్నా 11 రకాల సర్టిఫికెట్లు ఉండాల్సి ఉండగా కేవలం 1-2 సర్టిఫికెట్లు చూపి చట్టబద్ధంగా జరుగుతుందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న గోవధ నిరోధించకపోతే ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అయ్యా, ఈ గోమాత భూమాత అంటే గోవు బతికున్నంత కాలమే ఈ భూప్రపంచం ఉంటుంది. ఎప్పుడైతే గోవు అంతరించిపోతుందో ఈ భూప్రపంచం కూడా అంతరించిపోతుంది. ప్రతి సంవత్సరం మీరు బక్రీద్ పేరుతో గోవధ చేయుచున్నారు. గోవు కావచ్చు, ఎద్దు కావచ్చు. గోవు మా తల్లి, ఎద్దు మా తండ్రి, మా నందీశ్వరుడు, ఎద్దు మా నందీశ్వరుడు. కాబట్టి దయచేసి మీరు ఈ గోవధను, ఈ నందులు కానీ గోవులు కానీ మీరు ఈ బక్రీద్ పండుగ నాడు వధించకుండా బక్రీ అంటే ఏంటి? మేక. ఈద్ అంటే పండగ. బక్రీద్ పండగ నాడు మీరు మేకలను కోసుకోండి, ఇంకేమైనా తినండి. కానీ మాకు తల్లి లాంటి గోవును కానీ, తండ్రి లాంటి ఎద్దును కానీ మీరు వధించినట్లయితే మా హిందూ ధర్మం ప్రకారంగా మేము ఎంతో బాధపడుతున్నాము. మా మనసు చాలా గాయపడుతుంది. నిజంగా మా తల్లికి ఏదో అవమానం జరిగింది, మా తండ్రికి ఏదో అవమానం జరిగింది అనేటటువంటి విషయంలో 10 రోజుల దాకా మేము చాలా బాధపడిపోతున్నాము. మరి దయచేసి ముస్లిం సోదరులందరికీ దయచేసి విన్నవించుకున్నది ఏంటంటే, మీరు మేము భాయి, మీకు మాకు ఎక్కడ వివాదాలు లేవు. మీతో ఎప్పుడు మేము నెగిటివ్ కాదు. మనం భాయిగా ఉందాం. మా తల్లిని మీరు గాయపరచకండి, మా గోవుల్ని మీరు గాయపరచకండి, మా నందుల్ని మీరు గాయపరచకండి. దయచేసి దానిలో ఇంకేదన్నా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏరుకొని వాటిని వధించండి. కానీ మా గోవులను కానీ నందులు కానీ దయచేసి వధించకుండా వాటిని వదిలిపెట్టమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ గోవింద గోరక్షణ సమితిని మేము పెట్టి గత 10 నెలలుగా మేము గోసేవ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కబేలాలో ఒక 750 గోవులను కానీ నందులు కానీ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. ట్రాన్స్పోర్ట్ రూల్స్కి వ్యతిరేకంగా, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా, క్రూయల్టీ అగెన్స్ట్ ఎనిమల్ ఆ యాక్ట్ ప్రకారం కాకుండా 1977లో గోవధ నిషేధ చట్టానికి లో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా, సెక్షన్లకు వ్యతిరేకంగా వాటిని నిర్బంధించారు. నిర్బంధించి బక్రీద్ సందర్భంగా వాటిని వధించడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎటువంటి నామ్స్ పాటించకుండా అక్రమంగా చేస్తున్నారు దీన్ని. మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు అధికారులు ఎవరూ సహకరించట్లేదు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము, డీసీపీ గారికి కూడా ఇచ్చాము.
పోలీసులు వారు ఏం చెప్తున్నారంటే మా చేతుల్లో లేదు, కలెక్టర్ గారు అంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆయన. తర్వాత విఏఎస్ ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఆయన అసలు హరీష్ గారు అంటే ఆయన నేను 2001 రూల్స్ ఫాలో అవుతాను అంటున్నాడు. 2001 రూల్స్ ఫాలో అయినప్పటికీ ఆ రూల్స్ మొత్తం ఒక రూల్ ఫాలో అవుతానంటాడు, మిగతా వాటిని పట్టించుకోడు. ఒక రూల్ ఫాలో అయ్యేటప్పుడు మిగతా అన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సింది చట్ట ప్రకారం. చట్టం అనేది ఎవరికైనా ఒకటే, అందరూ ఆ చట్టానికి లోబడే చేయాలి. వీళ్ళు చట్టానికి అతిక్రమించి చట్టానికి వ్యతిరేకంగా ప్రలోభాలకు లోలయ్యి వీళ్ళు ఆ మతస్థులతో కుమ్మక్కై చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ముస్లిం సోదరులే ఆవుని జాతీయ జంతువు కింద ప్రకటించాలని కోరుతున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడైనా చూడండి. అటువంటిది మనం ఎందుకు కోరకూడదు? జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించదు గవర్నమెంట్? దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించినట్లయితే ఈ గోవధ నిషేధం జరుగుతుంది, సక్రమంగా జరుగుతుంది. అసలు ఈ గోవధ అనేది జరగదు. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో హిందూ ముస్లింల తగాదాలు కూడా రాకుండా ఉంటాయి. ఇది చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది. రూల్స్ ప్రకారం లోబడి చేయాలి, కానీ రూల్స్కి అతిక్రమించి చేయడానికి లేదు. రూల్స్కి లోబడి చేసేటట్టయితే గోవధ అనేది చేయడానికి లేదు. అది ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, పిల్ల కావచ్చు. ఈ రూల్స్కి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి మేము సిస్టమ్కి ఎగనెస్ట్గా పోరాడుతున్నాం. అంతేగాని మాకు ఏ మతం మీద మాకు వ్యతిరేకత లేదు. మేము సిస్టమ్కి వ్యతిరేకంగానే మేము మాట్లాడుతున్నాం, సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడుతాం. దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. దీని మీద ఎంత దూరమైనా వెళ్తాం. ఏదైనా మేము చేయడానికి మా సమితి తరపున మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత అంశం ఈ కబేళ్లలో ఎన్నో ఆవులు ఉన్నాయని అది ఒక అంశం చాలా వివాదాస్పదంగా ఉంది. దీని మీద రకరకాల వాదోపాదాలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగా కానీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే రిట్ పిటిషన్ 102/2024 ప్రకారము ప్రియంషన్ ఆఫ్ క్రియాలిటీ అగైనెస్ట్ యానిమల్ చట్టము, అలాగే మన స్లాటర్ హౌస్ సంబంధించిన రూల్స్ 2001, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, అనుబంధ చట్టాలు. వాటికి అనుగుణంగా ఈ స్లాటర్ చేయాలి అని చెప్పారు. కానీ వీటిని ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డిపార్ట్మెంటు, విఆర్ఓసు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరి యొక్క అనుసంధానంతో జరిగిన విషయం. ఎవరికి వారే నీరుకు అంటే పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మగ్లింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ స్లాటర్ రూల్స్ ప్రకారం యాక్చువల్ అంటే ఒక వ్యాన్లో 6 ఆవులు మాత్రమే తీసుకురావాలి, కానీ 20-30 ఆవులు కుక్కేసి తీసుకొస్తారు. అది ఫస్ట్ వైలేషన్. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడికి బక్రీద్కి తీసుకొచ్చి యాక్చువల్గా ఏంటి ఇదివరకు బహిరంగంగా చాలా వీధుల్లో జరిగేదంట. ఒక్క మాట ఏంటంటే చాలామంది గోసేవకులు చేసిన పోరాటాల వల్ల గత 10 సంవత్సరాలు విజయవాడలో కొన్ని వీధుల్లో బహిరంగంగా జరుగుతున్న గోవధ అనేది నిలిచిపోయింది. ఇప్పుడు చాలా అంటే తక్కువగానే జరుగుతుంది, ఎక్కడొక్కరు కనపట్లేదు. సో ఇదంతా కూడా కాన్సన్ట్రేట్ చేసేసి ఒక కబేళాలో చేసేటట్టుగా దాన్ని ఇప్పుడంతా మానిటర్ చేస్తున్నారు. కబేళాలో చేయటానికి కూడా ఒక రకంగా రూల్స్ ఒప్పుకో, ఎందుకంటే మన యొక్క కబేళ యొక్క సామర్థ్యం 200 క్యాటిల్ అంటే బఫెలోస్. యాక్చువల్గా ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే బఫెలోస్తో పాటుగా బఫెలోలు రాటల్లా, ఎందుకంటే రైతు పాలిచ్చే గేదెను మాత్రం వదులుకోవటల్లా. రోడ్డు మీద మనం ఎప్పుడు గేదెలు చూడం, ఓన్లీ ఎద్దులు మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే అవి దేనికి పనికిరావు కాబట్టి. సో అవి ఎక్కువైపోయేటప్పటికి రైతు కూడా వాటిని వదిలించేసుకుంటున్నాడు. సో స్మగ్లింగ్ కూడా అవే ఎక్కువ వస్తున్నాయి. గేదెలు రావట్లేదు, మీరు గమనించండి. ఒట్టిపోయిన గేదెలు సంతలో కొనుక్కుని చాలా లీగల్గానే తీసుకొస్తున్నారు. ఇల్లీగల్గా తీసుకొస్తున్నాయి నందులు మాత్రమే. సో ఆవులు కూడా వస్తూ ఉంటాయి, వట్టిపోయిన ఆవులు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మ్యాటర్ మనం పర్సనల్ పెట్టుకోవడం అంటే చాలా రూల్స్ వైలేట్ అయిపోతున్నాయి. పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని, వాళ్ల హక్కులను కాపాడడానికి 1970లో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించిన సామాల యాదగిరిని మనందరం స్మరించుకోవాలని డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వ విద్యారంగానికి ఎనలేని సేవలందించారన్న ఉపాధ్యాయుల అభివృద్ధి ధ్యేయంగా సామల యాదగిరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ డెమోక్రటిక్ PRTU పనిచేస్తుందని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం, మాతృ సంఘం, PRTU ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు సామల యాదగిరి 24వ వర్ధంతి సందర్భంగా డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం, మాతృ సంఘం,
పీఆర్టీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు సామల యాదగిరి 24వ వర్ధంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 92% మంది పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వ విద్యారంగానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని చెప్పారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని, వాళ్ల హక్కులను కాపాడడానికి 1970లో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాన్ని సామల యాదగిరి స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం సామల యాదగిరి అందించిన సేవలను స్మరించుకుంటూ డెమోక్రటిక్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 92% మంది పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తూ ప్రభుత్వ విద్యారంగానికి విశిష్టమైనటువంటి సేవలు అందించేటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాన్ని 1970వ దశకంలో ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ హక్కుల్ని కాపాడటానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి పీఆర్టీయూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్, మరి వ్యవస్థాపక అధ్యక్షులు, కీర్తిశేషులు సామాల యాదగిరి గారి యొక్క 24వ వర్ధంతిని పురస్కరించుకొని మరి వారి యొక్క స్ఫూర్తితో విజయవాడలో డెమోక్రాటిక్ పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వేసవిలో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాన్ని డెమోక్రాటిక్ పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ మరియు దాని అనుబంధ సేవా విభాగమైనటువంటి జాతీయ ఉపాధ్యాయ సేవాదళ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం వారి వర్ధంతి రోజున వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారు ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులకు అందించినటువంటి మహత్తరమైనటువంటి సేవల్ని స్మరించుకుంటూ మరి ఇటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి సామాజిక సేవా తత్పరులు పెద్దలు దుర్గాప్రసాదరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా చాలా సంతోషకరం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డెమోక్రటిక్ పీఆర్టీయూ. మరి ఉపాధ్యాయ సంఘాలంటే ఉపాధ్యాయ సమస్యల గురించి కాకోకుండా సామాజిక దృక్పథంతో ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో ఈ మా డెమోక్రటిక్ పీఆర్టీయూ ముందుందని తెలియజేస్తూ మరి అనేక మందిని ఇన్వాల్వ్ చేసుకుంటూ మరి వేసవి కాలంలో మరి దాహవృత్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టదలిచాము. మరి దానికి మాకు చాలామంది సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి డెమోక్రటిక్ పీఆర్టీయూ సామాజిక కార్యక్రమంలో మాకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి దుర్గాప్రసాదరాజు గారు సహకారం చేశారు. మరి ఆయనకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి మజ్జిగ పంపిణీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డెమోక్రటిక్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈ సంస్థ వ్యవస్థాపకుల యొక్క వర్ధంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ వేసవిలో మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాన్ని టేకప్ చేశారు. జనరల్గా ఉపాధ్యాయ సంఘాలంటే వాళ్ళ హక్కుల కోసం, జీతాల కోసం, ఎలవెన్స్ల కోసం పోరాటం చేసే సంస్థలను చూసాం. కానీ సామాజిక సేవలో ముందుండే ఏకైక సంస్థ డెమోక్రటిక్ పీఆర్టీయూ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఈ సందర్భంగా డెమోక్రటిక్ పీఆర్టీయూ ఎంటైర్ టీం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతోటి మీరు సమాజంలో సేవ చేస్తూ విద్యార్థులకి మంచి విద్యాబుద్ధులతోటి విద్య నేర్పించడంతో పాటు ఈ సామాజిక సేవలో కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. హద్దు దాటితే చర్యలు తప్పవని ప్రైవేట్ ట్రావెల్స్ ను గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సీఏ బాలమురళీకృష్ణ హెచ్చరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ నందు ఐబీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయరాదని, డ్రంక్ అండ్ టెస్టులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయరాదని, డ్రంక్ అండ్ టెస్టులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికుల పట్ల జాగ్రత్తగా నడుచుకోవాలని, రేట్లు అధికంగా పెంచడం చేయకూడదని చెప్పారు. ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్స్ ఏర్పాటు చేసుకుని అందరికీ తెలియచేయాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగజేయకూడదని పోలీసుల సూచనలు పాటించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం వెటర్నరీ కాలనీ పార్క్లో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.
గురువారం ఉదయం వెటర్నరీ కాలనీ పార్కులో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన విజయవాడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్కు భారతరత్న, మహానాడులో ఏకగ్రీవ తీర్మానం. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం అన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్పై వైఎస్ఆర్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా. లోకేష్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోండా ఉమా. మహానాడు 2026ను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.